ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి మీరందరూ కూడా బాగున్నారని నేను తలుస్తున్నాను. అలాగే మీ నిమిత్తం మేము మానక మరి విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కొరకు చేస్తున్నారని నేను కూడా విశ్వసిస్తున్నాను. కాబట్టి మరి ప్రేమటోలారా, మరి ఈ యొక్క సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ప్రేమటోలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి రూతును గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక అధ్యాయము రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి 4 అధ్యాయాలు రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి రూతు ఎంతో శ్రేష్టమైన మరి మరి ఆమెగా చూస్తున్నాం. మరి మోయాబు నుండి వచ్చినటువంటి స్త్రీ అయినప్పుడు కూడా మరి దేవుణ్ణి హత్తుకొని దేవుని సన్నిధిని కావాలని దేవునిలో జీవించినంటి మరి స్త్రీగా మనం చూస్తున్నాం. అయితే ఈమె మరి గురించి బోయాజు ధనవంతుడు, గొప్ప సంపన్నుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి సాదృశ్యమైన వాడు. ఆయన ఇలాగా తెలియజేస్తున్నాడు ఈ రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవో. మనుషులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రేమంటులారా, మనుషుల చేత లేకుంటే ఇంకొకరి చేత ఇంకొక దాని చేత మనము దీవించబడాలని చెప్పి మనం ఆశపడుతుంటాం. కానీ తల్లిదండ్రుల చేత లేకుంటే బంధువుల చేత లేకుంటే పెద్దవారి చేత ఇలాగా మనల్ని దీవిస్తే, వారు దీవిస్తే మనం దీవెనలు పొందుకుంటాము అని అనుకుంటూ ఉంటాం. ప్రేమంటులారా, అది ఈలోక సంబంధం అంటే దీవెనలు, ఈలోక సంబంధం అంటే వాటి కానీ మరి నిన్ను నన్ను దేవుడు సృజించి మన దేవుడు ఏర్పరచుకొని మరి ఆకాశం మహాకాశ పట్టజాలనంటే మహాపరిశుద్ధుడైన దేవుడు ఇక్కడ మరి రూతును దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బోయజ్ చెప్తున్నాడు, నువ్వు యెహోవా చేత, నా కుమారి, యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానవు అంటున్నాడు. ఒక మనిషిని చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక ఆమెను చూసినప్పుడు, వాళ్ళ వైఖరులు మనం చూసినప్పుడు, వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క ఆలోచనల గురించి, వాళ్ళ యొక్క పద్ధతుల గురించి, లేకుంటే వాళ్ళ యొక్క జీవించే జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, అమ్మో వారా ఎంత గొప్పవారు, దేవునిలో ఎంత ఆశీర్వదించబడినవారు, ఎంత దీవించబడినదని చెప్పి మనం కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టు వారు ఉంటుంటున్నాం. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమంటులారా, బోయజ్ చెప్తున్నాడు, అతడు, నా కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. అవును, ఎవరి చేత దీవెన నొందారంటే యెహోవా చేతనే దీవెన నొందినంటే స్త్రీగా మనము ఇక్కడ రూతుని మనం చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప స్లాగ్తో ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంటున్నాం. అయితే ప్రేమంటులారా, సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం వింటున్నా నువ్వు, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ వైఖరి ఎలా ఉంది, నువ్వు ఎవరి చేత దీవించబడుతున్నావు, ఎవరి చేత నువ్వు దీవించబడుతున్నావు? ఇక్కడ మనం చూసినట్లయితే రూతు ఉదయకాలంలో మనం చూసినట్లయితే అతడు, కుమారి, నువ్వు యెహోవా చేత దీవించబడిన దాని అని చెప్పి చెబుతున్నాడు. నువ్వు దేవుని చేత దీవించబడినావా? ఈరోజు నువ్వు దేవుని చేత నువ్వు దీవించబడినావా? సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించుకో. అటు లేకపోతే దేవుని కలిగి, దేవుని సన్నిధిని కలిగి, దేవునితో నిత్యము ఆనందిస్తూ సంతోషిస్తూ, కష్టంలోనూ బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ అసమాధానంలోనూ కూడా మరి ఇక్కడ దేవుడు మరి అంటున్నాడు, నేను దీవిస్తాను అంటున్నాడు. అవును, అన్నీ కోల్పోయింది, భర్తను కోల్పోయింది, మరి అనేకమంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మరి రూతు మరి దేవుని
దేవుని వెంబడించింది, దేవుని తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని చేత దీవించబడినట్టు, యెహోవా చేత దీవించబడినట్టు సరైనగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు దీవించబడినావా? దీవించబడకపోతే ఇది ఒక మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. నేడే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకో, నీ ఇంటిలోనికి చేర్చుకో, మీలోనికి చేర్చుకోండి. మీకు దేవుడు దీవెనలు ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ బోయజ్ చెప్తున్నాడు, అతడు నా కుమారి నువ్వు యెహోవా చేత దీవించబడిన దానవో. అవును, ఈరోజు మరి దేవుని దీవెనలు నీలో ఉన్నాయా? నీ జీవితంలో ఉన్నాయా? లేక నీ ఇంటిలో ఉన్నాయా? నీ పొలంలో ఉంటున్నాయా? నీ ఉద్యోగంలో ఉంటున్నాయా? నీ వ్యాపారాల్లో ఉంటున్నాయా? నీ కలిగిన దాని అంతటిలో, లేక నీ బిడ్డల్లో ఉంటున్నాయా? లేక నీ భర్తలో ఉంటుందా? లేక నీ భార్యలో ఉంటుందా? ఎవరిలో ఉంటుందో ఆలోచించుకో. ఈరోజు దేవుని దీవెనలు అలా లేకపోతే ఈరోజు ప్రభువును అంగీకరించు, సొంత రక్షకుడిగా అంగీకరించు. దేవుడు నిన్ను దీవించడానికి ఆయన కాచుకొని ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవరు నా మాట విని మరి తలుపు తీస్తారో అతనితో నేను, నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామంటున్నాడు. అవును ప్రేమంటి వాళ్ళారా, ప్రభువు నిన్ను తట్టుతున్నప్పుడు, నీ హృదయం తట్టుతున్నప్పుడు, నీ హృదయం అనే తలుపు తట్టుతున్నప్పుడు, నీ హృదయం తలుపును తీయడానికి ఈరోజు ఒక మంచి సమయము, తరుణం దేవుడు నీకు ఇచ్చున్నాడు. అదే కాలంలో దేవుని మాటలు వింటున్నాను. నువ్వు నీ హృదయాన్ని తెరిస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, దేవుడు నీతో కూడా ఉంటాడు, నువ్వు ఆయనతో కూడా ఉంటావు, కలిసి భోజనం చేస్తావు. అయితే నీకు అనేకమైన దీవెనలు దేవుని ద్వారా, యేసయ్య ద్వారా నీకు దీవెనలు వస్తాయి. నీ ఇంటి మీదకి, నీ జీవితంలోనికి అన్నీ నీకు దీవెనలే కలుగుతాయి. కాబట్టి ప్రేమంటులారా, మరి ఏది కూడా దేవుడు నిన్ను ఏమి చేయి విడిచిపెట్టాడు, ఎప్పుడు కూడా నిన్ను ఎడబాయడు. కాబట్టి నిబ్రం కలిగి ధైర్యముగా ఉండి ప్రభు సన్నిధి కలిగి ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడిన వాడవుతావు, నువ్వు దీవించబడిన దానవుతావు. కాబట్టి ప్రభువును ఈ ఉదయకాల సమయంలో సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీకు దేవుడు దీవుల్నే ఇస్తాడు. రూతును మనం చూసినప్పుడు మరి మోయాబు నుండి తన అత్తైన నయముతో వచ్చినప్పుడు మరి వారి పరిస్థితి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, మరి ఎంతో ఆందోళనమైన పరిస్థితి, ఒక పూట కూడా గడవనంటి పరిస్థితి. అయితే తను మరి ఎప్పుడైతే బోయాజును వెంబడించిందో, బోయాజు అంటే మరి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం ఉంది. అప్పుడు ఆమెని యెహోవా చేత దీవించబడిన దానం అని చెప్పి చూస్తున్నాం. అవును, ఎప్పుడైతే నువ్వు ప్రభువుని వెంబడిస్తావో, ప్రభువుని కలిగి ఉంటావో, అప్పుడు నీకు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమంటారా, ఈరోజు నీ పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నువ్వు సొంత రక్షకుడిగా ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను దీవించడానికి సహోదరి సహోదరుడా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అలాగా అంగీకరించుదాం దేవుణ్ణి. ఈ ఉదయకాలంలో తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అతడు నా కుమారి యెహోవా చేత నువ్వు దీవెన నొందిన దానని అయినా మేము చూస్తున్నాం. రూతుని గురించి చెప్తున్నారు. అవును తండ్రి యేసయ్య, ఈరోజు మీ దీవెనలు ఆశీర్వాదాలు మా మీద ఉంచి, మా బిడ్డల మీద, మా కుటుంబాల మీద ఉంచి బలపరిచి నడిపించమని, మహిమ తెచ్చుకుంటారని, ఈ దీవెనకరం వాక్యము మాకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.